హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే మనకి ఇంటెల్ కంపెనీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇంటెల్ గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీ, బాగా వెల్ నోటెడ్ కంపెనీ కాబట్టి. ఈ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసేటువంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే, అంటే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అనేది ఏంటంటే కోడింగ్కి సంబంధించింది కాదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా మీరు ఉండదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ జాబ్కి సంబంధించినటువంటి ఇంటెల్ అఫీషియల్ కెరీర్లో మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనం ఇంటెల్ కెరీర్ అఫీషియల్ పేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ పేజ్లో వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ మనకి హైబ్రిడ్ అన్నారు. అంటే వర్క్ మోడ్ హైబ్రిడ్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు కొన్నాళ్ళు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తే కొన్నాళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంటుంది. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే బెంగళూరు లొకేషన్లోనే మీరు ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే సపోజ్ మీరు బెంగళూరు నుంచి చాలా లాంగ్లో ఉన్నారనుకోండి, సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకోండి, లేదా కర్ణాటక తెలంగాణలో ఉన్నారనుకోండి, అక్కడి నుంచి అక్కడికి ఎవ్రీడే లేదంటే 1 వీక్కి తిరగడం కష్టం అవుతుంది. కాబట్టి సో మీరు బెంగళూరులోనే ఉంటూ కొన్నాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, కొన్నాళ్ళు లేదా మీరు తీసుకున్నటువంటి రూమ్ దగ్గర నుంచి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫస్ట్ వాళ్ళు ఇంటర్న్ ఇస్తున్నారనమాట. అంటే మేబీ ఒక 6 మంత్స్ ఇంటర్న్ ఉంటుంది, ఆ తర్వాత మీకు పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ జాబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో 1 బై 1 డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ వాళ్ళు చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ముందుగా క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూయింగ్ బ్యాచులర్ డిగ్రీ, అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి ఉన్నవాళ్ళు ఫ్రెషర్ క్యాండిడేట్స్, అంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అంతేకాకుండా మాస్టర్స్ ఇన్ మార్కెటింగ్ బిజినెస్ స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ టు అప్లై, అంటే ఆల్రెడీ బీఎస్సీ కంప్లీట్ అయిపోయి ఎంఎస్సీ చేస్తున్న వాళ్ళు ఉంటారు మార్కెటింగ్లో, ఎంబీఏ వాళ్ళని ఎంకరేజ్ చేస్తామంటున్నారు. సో వీళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ మనకి బ్యాచిలర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, కంప్లీట్ అయినటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఫ్రెష్ క్యాండిడేట్స్, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? ఇంతవరకు మీకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేవి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు అని ఇవ్వడం జరిగిందనమాట. సో బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళందరూ కూడాను అప్లై చేయడానికి రెడీగా ఉండండి. ఇక్కడ మనకి బెనిఫిట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. బెనిఫిట్స్ ఏమే రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆ బెనిఫిట్స్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఒకసారి కనుక మీ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యి ఈ ఇంటెల్ కంపెనీలోకి పర్మనెంట్ రోల్లోకి మీరు వచ్చినట్లయితే ఏ రకాలైనటువంటి బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ కూడా మనం ఈ వీడియోలో 1 బై 1 డిస్కస్ చేద్దామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడాను చూడండి. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. సో ముందుగా కంపెనీ వాళ్ళు మనం పర్మనెంట్ అయిన తర్వాత మనకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. అది చూసిన తర్వాత మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడాను డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. సో ఇక్కడ ఇంటెల్ కెరీర్లో ఇక్కడ మనకి బెనిఫిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇట్స్ స్టార్ట్స్ విత్ యూ. ఇక్కడ బెనిఫిట్స్ ముఖ్యంగా మనకి హైలైట్గా మనకు చెప్పుకోవాలంటే హెల్త్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి బోనసెస్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు ఎక్కడికైనా సరే హాలిడే ట్రిప్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాటికి సంబంధించినటువంటి బోనస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని. Our compensation package ranks among the best in the industry, including the competitive pay, stock bonus and benefits programs. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడాను షేర్ మార్కెటింగ్లో స్టాక్స్ ఉంటాయన్నమాట. వాటిల్లోనూ మీకు కూడాను ఆ షేర్ మార్కెటింగ్లో స్టాక్స్ బోనస్ అంటే మీకు తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఏమన్నా సరే షేర్స్ కొనుగోలు చేసినట్లయితే మీకు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. సింపుల్గా ఇంకా మనకి చెప్పాలంటే యాన్యువల్ అండ్ క్వార్టర్లీ బోనస్ ఉంటుందన్నమాట. అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వీళ్ళు బోనస్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఈ యొక్క గవర్నమెంట్ సెక్టర్లో ఏ విధంగా అయితే ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు.
టైమ్ ఆఫ్ అంటే వెకేషన్ టైమ్, హాలిడేస్ అండ్ మోర్, రీఫ్రెష్ అండ్ రీఛార్జ్. సో ఇలాంటి ఎంఎన్సి కంపెనీస్లో ఇలాంటివన్నీ కూడా ఉండటం మీకు బాగా తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. సో వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఈ వెకేషన్స్, హాలిడే, ఫ్లెక్సిబుల్ టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్స్. సో వర్క్ ఆప్షన్స్ అనేవి కూడా మీకు ఉంటాయని చెప్పేసి ఎంఎన్సి కంపెనీలో తెలుసు. అండ్ ఎక్స్ట్రా వెకేషన్ బూస్ట్, an additional paid time of employees and their families get exclusive discount to travel పెక్స్. సో అంటే మీరు ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు మీకు ఆ ట్రావెల్ అంటే ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, ఇంకా ట్రైన్ టికెట్స్ కావచ్చు, బస్ టికెట్స్ కావచ్చు, వాటి మీద మీకు డిస్కౌంట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎడిషనల్ లీవ్స్, వీ సపోర్ట్ మల్టిపుల్ లీవ్ టైప్స్, ఫ్యామిలీ, మెడికల్ లీవ్స్ అండ్ సో యూ కెన్ టేక్ టైమ్ టు నీడ్ దెన్ యూ సక్సెస్ఫుల్లీ రిటర్న్ టు వర్క్. సో మీకు చక్కగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేసి తర్వాత మీరు మళ్ళీ చక్కగా మీరు వర్క్ చేయడానికి, రిటర్న్ రావడానికి మంచి అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా మీరు మీ యొక్క కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి, మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడానికి, లీడర్షిప్ క్వాలిటీస్, ఎబిలిటీస్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ యువర్ స్కిల్స్ సెట్స్ చేసుకోవడానికి, ఫర్దర్గా మీకు ఏ కోర్సులు అయితే అవసరపడతాయో ఆ కోర్సులు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మీరు చదువుకోవడానికి కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ ట్యూషన్ అసిస్టెంట్స్. సో అదే కంటిన్యూస్ యువర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ స్కిల్స్. సో ఆ విధంగా కూడా మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. జాబ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని మనకు అందరికీ తెలుసు. రీలొకేషన్ సర్వీసెస్, సపోజ్ మీరు తెలంగాణకు చెందిన వాళ్ళు అనుకుందాము, బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, రీలొకేషన్ సర్వీసెస్ కూడా మీకు టైం టు టైం మీకు మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రికగ్నేషన్స్ అంటే ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, వీ సెలబ్రేట్ గ్రేట్ వర్క్ అండ్ వెదర్ ఇట్ ఈస్ ద రియల్ టైమ్ రికగ్నేషన్ ఫర్ ఆల్ ది కొలీగ్స్ అండ్ సంథింగ్ మోర్ అఫీషియల్ లైక్ అవర్ ఇంటెల్ క్వాలిటీ అవార్డ్స్. సో అవార్డ్స్, రివార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్, సో ఇవన్నీ కూడాను కంపెనీలో ఉంటాయి, మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా హెల్త్ అండ్ వెల్నెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ మీ యొక్క ఫ్యామిలీ తాలూకా హెల్త్ కేర్కి సంబంధించి కూడా మేము చూస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంతేగా అక్కడ హెల్త్ ప్లాన్ గురించి చెప్తున్నారు. ఫిజికల్ ప్రోగ్రామ్స్, హాస్పిటాలిటీ, వెల్నెస్ సర్వీసెస్ అంటే కొన్ని హాస్పిటల్స్ వీళ్ళు టైఅప్ అయి ఉంటారు, ఆ హాస్పిటల్స్లో మీకు చక్కగా తక్కువ అమౌంట్తో మీరు ట్రీట్మెంట్ అది చేయించుకోవచ్చు. నెక్స్ట్ వీ ఆఫర్ ది 24/7 కాన్ఫిడెంట్ అండ్ కన్వీనియన్స్ యాక్సెస్ టు ది ప్రొఫెషనల్ కౌన్సిలింగ్కి సంబంధించి అంటే హెల్త్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి కౌన్సిలింగ్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీ ప్రొవైడ్ ది ఎంప్లాయీ అండ్ దేర్ ఫ్యామిలీస్ విత్ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్ ఫర్ ఎవ్రీ స్టేజెస్ ఆఫ్ ది లైఫ్. సో మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఫ్యామిలీ బిల్డింగ్ బెనిఫిట్స్, ఫ్యామిలీ సపోర్టు, ఎడ్యుకేషనల్ బెనిఫిట్, పీస్ ఆఫ్ మైండ్. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నారు, గోయింగ్ అబోవ్ అండ్ బియాండ్ టు మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఎవ్రీ డే, యూ గెట్ వరల్డ్ క్లాస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ మేక్ లైఫ్ ఈజియర్ అండ్ మోర్ ఎంజాయబుల్. అంటే ఏ విధంగా ఇస్తారంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అవర్ ఫ్లీట్ ఆఫ్ ద 6 ఎంబ్రాయిడరీ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేట్ మోర్ దాన్ 100 ఫ్లైట్స్ వీక్లీ, కనెక్టింగ్ ఎంప్లాయీస్, ప్రొవైడింగ్ టైమ్ సేవింగ్ అండ్ ఎనాబిలింగ్ కొలాబరేట్ విత్ అక్రాస్ ది. సో ఈ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ఫ్లైట్స్ అన్నీ కూడా వీక్లీ వెళ్తూ ఉంటాయి. ఎంప్లాయీస్కి ఆ డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ తీసి అంటే అఫీషియల్గా పంపించేటప్పుడు వాళ్ళే తీసి పంపిస్తారు, మీరు ఓన్గా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకి చూసుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్, యూ గెట్ ఎక్స్క్లూజివ్ ఎంప్లాయీ డిస్కౌంట్స్ ఆన్ హోటల్స్, టికెట్స్, రెంటల్ కార్స్ అండ్ మోర్. సో ఈ విధమైనటువంటి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ బెనిఫిట్స్ గురించి వీటికి సంబంధించి లింక్స్ నేను ఇస్తాను, అవన్నీ కూడా మీరు కూడాను మరొకసారి చదవండి. నేను ఎవ్రీ వీడియోలో కూడా ఇదే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మనం జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడాను 1 by 1 చెక్ చేద్దాం. ఈ జాబ్ అనేది ఏంటంటే సేల్స్ డెవలప్మెంట్ ఇంటర్న్కి ఈ జాబ్ అండి, ఇది చేయాల్సినటువంటి జాబ్. అది వర్క్ లొకేషన్ మనకి బెంగళూరు అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇంటర్న్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే
planning and execute two joint marketing campaigns with our customer, a large piece manufacturer across one or multiple countries across the APJ region. అంటే ఇంటెల్ ఎక్కడెక్కడ ఏ కంప్యూటర్స్లో వాడతారు, ఎక్కడెక్కడ వాడతారని చెప్పేసి చాలామందికి ఐడియా ఉంటుంది. ఈ పీసీ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ అనేది మన యొక్క ఇండియాలోనే కాకుండా ఏపీజీ అంటే ఏషియన్ పసిఫిక్ అండ్ జపాన్ రీజియన్ అనమాట. ఏపీజీ అంటే దాని అర్థము అబ్రివేషన్ అదండి, ఏషియన్ పసిఫిక్ అండ్ జపాన్ రీజియన్కి సంబంధించినటువంటి టోటల్గా గ్లోబల్ వైడ్గా ఉన్నటువంటి మార్కెటింగ్ కస్టమర్స్తో మీరు డీలింగ్తో ఉంటారు. మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ప్రకారము ఎవరైతే ఇంటెల్ కస్టమర్స్ ఉంటారో మీరు సేల్స్ మేనేజర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఇంటెల్ తాలూకు కస్టమర్స్ ఉంటారో కొన్ని సమయాల్లో వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బిఫోర్ దట్ మీరు ట్రైనింగ్ అనేది తీసుకొని ఉంటారనమాట. సేల్స్ మేనేజర్ దగ్గర క్యాండిడేట్ విల్ అండర్ గో ట్రైనింగ్ ఫ్రమ్ ది సేల్స్ మార్కెటింగ్ మేనేజర్ ప్రయర్ టు రోల్ ది సచ్ యాజ్ ట్రైనింగ్ టు ది కస్టమర్. సో నేను మీకు చెప్పాను కదండి, సేల్స్ మేనేజర్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకొని తర్వాత మీరు ట్రైనింగ్ టు ది కస్టమర్, ఆ తర్వాత మీరు కస్టమర్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో జాబ్ డిస్క్రిప్షన్లో మెయిన్గా ఉన్నటువంటి పాయింట్స్ నేను కవర్ చేశాను. రిమైనింగ్ అనేవి కూడాను ఒకసారి మీరు చదవండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఇంటెల్కి సంబంధించినటువంటి మార్కెటింగ్కి సంబంధించినటువంటి క్వార్టర్లీ ఉన్నటువంటి సేల్స్కి సంబంధించిన బడ్జెట్స్ కానీ సేల్స్కి సంబంధించి ఇయర్లీ ఇవన్నీ కూడా ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయటము ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఏజ్ విత్ ఎక్సెల్ అండ్ ఎబిలిటీ టు లెర్న్ ది టూల్స్ దట్ వీ యూజ్ ఇన్ డే టు డే ఆపరేషన్స్. సో మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాము అనేది చక్కగా మనం ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేస్తూ క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి అవన్నీ కూడా మనం చక్కగా మెయింటైన్ చేస్తూ సేల్స్ మేనేజర్కి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అనలిటికల్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్, ఇండిపెండెంట్లీ ఏబుల్ టు డ్రైవ్. సో మీరు చక్కగా ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునేటట్టుగా మీరు గ్రో అప్ అవ్వడానికి మంచి అవకాశం ఉన్నది కల్పిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు అప్లై ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి మొదటగా ఇంటెల్లోను మనం జీమెయిల్తోని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. మీ యొక్క జీమెయిల్తో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు స్టార్ట్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినట్లయితే యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ అని చెప్పేసి మీద క్లిక్ చేస్తారు. లేదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రెజ్యూమ్ పెడుతున్నాం కాబట్టి ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అంటే మీ రెజ్యూమ్ క్లిక్ చేసిన తర్వాత రెజ్యూమ్లో ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడాను ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. లేదు మేము మాన్యువల్గా అంటే డైరెక్ట్గా నేను ఒక్కొక్క పాయింట్ కూడా నేను మాన్యువల్గా ఎంటర్ చేస్తాను అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తారు. అప్లై విత్ లింక్డ్ఇన్లో మీకు ప్రొఫైల్ ఉన్నట్లయితే లింక్డ్ఇన్ ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు. ఏదైనా సరే మీ యొక్క చాయిస్ అనమాట. ఇక్కడ నేను అప్లై మాన్యువల్ మీద క్లిక్ చేసి నేను నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ డాష్ బోర్డ్కి చూపిస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏమేమి ఉంటాయని మై ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మై ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఇస్తారు, లేదంటే ఎన్ఏ అని చెప్పేసి పెట్టేస్తారు, నాట్ అప్లికేబుల్ అని. అప్లికేషన్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి మీకు సంబంధించిన ఆ క్వశ్చన్స్ అన్నీ 1 or 2 ఉంటాయి. అవి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. వాలంటరీ డిస్క్లోజర్ అంటే మీరు ఈ కంపెనీ తాలూకా రివ్యూస్ వాటికి సంబంధించి అగ్రీ అని చెప్పేసి మీరు టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫైనల్గా ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ కొట్టేస్తే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫిల్ చేయడంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ మనకు మొదటగా మై ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ గురించి మీకు ఏ విధంగా తెలుసు, కంట్రీ అంటే ఇండియా ఇస్తాము, మీ యొక్క నేము గివెన్ నేము, ఫ్యామిలీ నేము, అడ్రస్ అనేది ఇక్కడ మనకి ఇస్తాము, మీ యొక్క కంప్లీట్ అడ్రస్ ఇస్తారు, మీ యొక్క మెయిల్ ఐడి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్ టైప్ మొబైల్ లేదంటే ల్యాండ్లైన్ ఆ యొక్క ఫోన్ నెంబర్స్ ఇస్తారు. ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళటం జరుగుతుంది అనమాట. మై ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అప్లికేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత వాలంటరీ డిస్క్లోజర్ చెప్పాను కదా, కంపెనీకి సంబంధించిన ప్రైవసీ పాలసీస్ అగ్రీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. వాటి మీద టిక్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా రివ్యూ అని క్లిక్ చేస్తే ఓకే అవుతుందన్నమాట. సో వీటి మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.